హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డీడీ నెక్స్ట్ లెవెల్ ఇదొక తమిళ్ మూవీ భయ్య. ఆల్రెడీ మనకైతే తెలుగులో థియేటర్లో రిలీజ్ అయింది, కానీ అప్పుడు నేనైతే చూడలేదు. కానీ ఇప్పుడు మనకైతే జీ5లో తెలుగులోకి అయితే వచ్చేసిందనమాట. చూసేసాం. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో రివ్యూ చెప్పేవాడు పారడైస్ థియేటర్ నుంచి వెళ్ళి స్పెషల్ మూవీ అనే ఒక టికెట్ అయితే వస్తుంది. ఆ టికెట్ ఏమో మన హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ టికెట్ పట్టుకొని మన హీరో అయితే థియేటర్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇరుక్కుపోతాడు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అనేది మూవీ ఒక ప్లాట్ భయ్య. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది చాలా చాలా కొత్తగా అనిపించింది భయ్య. కొత్త యూనిక్ అయితే నాకైతే అనిపించింది. అలాగే నాకు నచ్చింది భయ్య వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది. అలాగే ఫస్ట్ 15 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా బాగున్నాయి భయ్య. అలా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ బాగున్నాయి. బీజిఎం అయితే డీసెంట్ అయితే అనిపించింది. ఇంతే భయ్య. నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మనకు 15 మినిట్స్ తర్వాత మనకు ఒక టార్చర్ అయితే మొదలవుతుందనమాట. ఆ స్క్రీన్ ప్లే ఏంటిదో, ఆ డైరెక్షన్ ఏంటిదో, ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటిదో అస్సలు అర్థం కాదు భయ్య. చాలా చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మాకు రన్ టైమ్ జస్ట్ మాకు 2 అవర్స్ 16 మినిట్స్ మాత్రమే, కానీ మాకు ఒక 3 అవర్స్ మూవీ చూస్తున్నాం రా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దరిద్రం ఏంటిదిరా అంటే మనకు కామెడీ సీన్స్ భయ్య. కొన్ని వర్కౌట్ అయ్యాయి, ఇంకా కొన్ని అయితే మనకైతే క్రింజుకు అమ్మ మొగుడు అనమాట. అలా ఉంటాయి కామెడీ సీన్స్ అనేది. అలాగే మనకు మూవీలో హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి. పిల్లలు కూడా మనకైతే భయపడరు భయ్య హర్రర్ సీన్స్ చూస్తుంటే. అలా ఉంటాయి అన్నమాట. హర్రర్ సీన్స్ అయితే చాలా చాలా దరిద్రంగా ఉంటాయి, గలీజ్గా ఉంటాయి. మనకు మూవీలో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది భయ్య. దానికి ఒక దండం అని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ అస్సలు వర్కౌట్ కాలేదు. అసలు ఇంకా దరిద్రం ఏంటిదిరా అంటే మనకు మూవీ సాంగ్స్ అన్నమాట. అది ఒక కంకర్ రాడ్ సాంగ్స్ భయ్య. అలాగే మనకైతే ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేశారు. ఒక్కొక్కటి దాని అమ్మమ్మ కూడా లెక్క యాక్టింగ్ చేశారు భయ్య. ఎవ్వరు కూడా ఓవర్ యాక్టింగ్ తప్ప మనకైతే మంచి యాక్టింగ్ అయితే ఎవ్వరు చేయలేదన్నమాట. ఇక చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి భయ్య. ఓవరాల్‌గా నాకైతే మూవీ అయితే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అలాగే ఈ మూవీ మీరైతే అస్సలు అంటే అస్సలు చూడకండి. మీ డాటానైతే సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం అన్నమాట. మీకుండే అనేది కొంచెం మంచిగా అయితే ఉంచుకోండి. అంతే, నేనైతే అదే చెప్తా. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి రివ్యూ అన్నమాట. ఒకవేళ మా రివ్యూ గనక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయాలి డార్లింగ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.